ఒక వ్యక్తి జీవితం బహుదీవనగా ఉండాలి అని అంటే, ఒక కుటుంబం కట్టబడాలి అని అంటే, వారు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు కావచ్చు వారు ప్రతిరోజు ఏ అనుభవంలో గుండా వెళ్ళాలి అని అంటే, ప్రార్థనతో వారి యొక్క జీవితాన్ని ప్రారంభించే అనుభవం కావాలి వారికి. హల్లెలూయా. ఏదేదో మనం అనుకుంటూ ఉంటాం ఇది గొప్ప రెవల్యూషన్ అని. నో, చాలాసార్లు ఏం చేస్తామనంటే వీ ఫర్గాట్ బేసిక్ థింగ్స్. మనము చాలా సింపుల్ థింగ్స్ని మర్చిపోయి ఏమేమో చేయాలనుకుంటూ ఉంటాం. వెరీ సింపుల్ థింగ్. ప్రతిరోజు నీ డేని ప్రేయర్తో ప్రారంభించు. ఖచ్చితంగా నీ జీవితంలో ఒకనాటికండి దేవుడు గొప్ప కార్యము చేసి ఉంటాడు. హల్లెలూయా. చేస్తాడు కాదు, అప్పటికే చేసి ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా ఒక యుద్ధానికి వెళ్తున్నాడు అనుకోండి, ఆయుధం లేకుండా యుద్ధానికి వెళితే ఓడిపోతాడా గెలుస్తాడా? చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. ఆయుధం లేకుండా యుద్ధానికి వెళితే గెలుస్తాడా ఓడిపోతాడా? ఖచ్చితంగా ఓడిపోతాడు. ఒక క్రైస్తవ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఆయుధం ఏంటంటే ప్రార్థన. అద్భుతమైనటువంటి విషయం ఏంటి తెలిసి చెప్పనా? ఈ ప్రార్థనను గురించినటువంటి ప్రసంగాలు ఎంతమంది ప్రసంగం చేస్తారో, ఎంతమంది ఆ ప్రసంగాన్ని వింటారో, బైబిల్ గ్రంథంలో అత్యధికంగా ప్రసంగం చేయబడుతున్నటువంటి అంశం ఏదైనా ఉన్నదంటే ప్రార్థన. విశ్వాసులు వారి యొక్క లైఫ్ టైంలోనే ఎక్కువగా వినేటువంటి ప్రసంగం ఏదైనా ఉన్నదంటే ప్రార్థన. కానీ అతి తక్కువ చేయబడుతున్నటువంటిది కూడా ప్రార్థనే. హల్లెలూయా. ప్రసంగాలు ఎక్కువ ఉంటాయి, వినేది ఎక్కువ ఉంటుంది, అతి తక్కువ చేయబడేది కూడా ప్రార్థనే. పాస్టర్లు కూడా మాలాంటి వాళ్ళు ప్రసంగం చేయమంటే ప్రార్థనని దానికి దంచి కొడతాం. కానీ ఎంత ప్రార్థన చేస్తామని ఆలోచన చేయాలి. విశ్వాసులు కూడా ప్రార్థన గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎంతో మంది జీవితాలలో నుంచినటువంటి విషయాలు మనం వింటూ ఉంటాం. నిజంగా మనం విన్న అన్నిసార్లు మనం ప్రార్థన చేసిన, ఎందుకనంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే నీ చేతిలో ఆయుధం ఉండాలి. ఆ ఆయుధమే ప్రార్థన. హల్లెలూయా. నువ్వు అపవాదిని జయించాలి అని అంటే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయకుండా, దేవునికి మొర్రపెట్టకుండా, దేవుని సన్నిధిలో వ్యక్తిగతమైనటువంటి ఆ సంబంధమును, ఆ రిలేషన్ను నువ్వు కలిగి ఉండకుండా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. ప్రతి వ్యక్తి మొదటి అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి జీవించాలి. అందుకనే తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉండేది, చదువుకుందాం. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. అక్కడ ఉంటాడు కదా, ఎడతెగక ప్రార్థన చేయుడు అని అంటాడు. ఎవడును ఎన్నో వచ్చిన మదమ్మ? 15. నేను 17 కదా చెప్పింది. 15 ఓకే, డన్. 15 చదువుదాం ఒకసారి.
ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ఎప్పుడైతే మన రోజు, ఎప్పుడైతే మన డే ప్రార్థనతో మనం ప్రారంభించే వారం అవుతామో, చూడండి, ఒకనాడు కనుక నువ్వు గమనిస్తే దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు ప్రారంభించి ఉండి ఉంటాడు. ఆశీర్వాదాన్ని ప్రారంభించి ఉంటాడు. మనం చాలాసార్లు ఏం చేస్తామనంటే, మన అందరూ కూడా అంత బిజీ లైఫ్ అన్నమాట. అన్నిటికీ సమయం ఉంటుంది, అందరికీ సమయం ఉంటుంది, కానీ దేవునికి మాత్రం సమయం ఇవ్వం. అన్నిటికీ సమయం ఉంటుంది. భోజనం చేయడానికి సమయాన్ని ఇస్తాం, ఆఫీస్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది, నిద్రపోవడానికి సమయం ఉంటుంది, ఇంకా ఎవరెవరితో మాట్లాడడానికి సమయం ఉంటుంది, ఫోన్లో మాట్లాడడానికి సమయం ఉంటుంది. అన్నిటికీ అందరికీ మనము సమయాన్ని హెచ్చిస్తాం. కానీ మన జీవితాన్ని బాగు చేసే వ్యక్తికి సమయాన్ని ఇవ్వం. మనం మన జీవితాన్ని ఆశీర్వదించే దేవుని దగ్గర కొంత సమయాన్ని మనం పెట్టం. అందుకనే ఈ రోజు నుంచి అండి, ప్రతిరోజు నీవు మొట్టమొదటి గడియలు నీవు లేవగానే ఎన్ని పనులున్నా ఏముండినాను, నీవు దేవునితో నీవు నీ రోజును ప్రారంభించేవాడు వగుదుగాక. ఆమేన్. నీ రోజును దేవునితో ప్రారంభించు, ఖచ్చితంగా నీ ఆశీర్వాదాలను ఆయన ప్రారంభిస్తాడు. ఎన్ని పనులున్నా, ఎంతెంతో మందికి ఎంతెంతో సమయాన్ని మనము హెచ్చిస్తాం, ఎంతెంతో మందితో మనం ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం, ఎంతో సమయాన్ని హెచ్చిస్తూ వారితో గడపడానికి ఇష్టపడతాం. మనకు ఒక అనుభవం కావాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవం. ఇది అపవాదికి అనుభవం ఉండదు. అపవాది ఎప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేదు. మీరందరూ ఎప్పుడు వినుంటారు ఈ మాట. అపవాదికి వాక్యం బాగా తెలుసు, అవునా కదా? అపవాది నాకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే కూడా బాగా ప్రీచ్ చేయగలదు. తెలుసా మీకు? ఆయనకే కౌంటర్లు వేస్తుంది కదా. యేసుక్రీస్తు వారికే బోధించగలిగినటువంటి శక్తి కలిగింది అపవాది. మామూలుగా మీరు చూడొద్దు అపవాదిని, మనందరికంటే చాలా స్పిరిచువల్. ఎస్, అపవాది మనందరికంటే చాలా స్పిరిచువల్. కానీ వాడు పొరపాటు కూడా ప్రార్థన చేయలేడు. అక్కడే వాడు ఓడిపోయాడు. హల్లెలూయా. అపవాది మోకాళ్ళు వేసి ప్రార్థన ప్రభువారికి చేయలేదు. కానీ అద్భుతం ఏంటంటే, ఎంత ఆత్మీయులైనా ఎక్కడ ఓడిపోతారంటే ప్రార్థన దగ్గర ఓడిపోతారు. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కొలమానం వేయడానికి ఏం తీసుకోవాలంటే ప్రేయర్. ఒక ఆత్మీయ జీవితానికి కొలమానం నీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. మనం ఆత్మీయులుగా ఉన్నారని చెప్పడానికి చూస్తే ఎన్నెన్నో పారామీటర్లు తీసుకుంటాం, ఏమేమి ఆలోచన చేస్తాం. కానీ నువ్వు ఆత్మీయంగా ఉన్నావా లేదా, నీవు శక్తి కలిగి ఉన్నావా లేదా, నువ్వు ఆయుధాన్ని కలిగి ఉన్నావా లేదా అని మరొకరు ఎవ్వరూ నీకు చెప్పనవసరం లేదు, రుజువు చేయనవసరం లేదు. నీ ప్రార్థన జీవితమే నీకు చూపిస్తుంది. అయితే ఒక ముసలావిడ ఉన్నదంట. ఆ ముసలావిడ చాలా మంచిగా ప్రార్థనకి వెళ్తూ ఉండేది. చాలా పేదరాలు, కనీసం తినడానికి కూడా ఆహారం ఉండేది కాదు. కానీ ఆమె రోజుకొచ్చి 3-4 గంటలు ప్రార్థన చేస్తూ ఉండేదంట. కొన్నిసార్లు తినడానికి కూడా ఏముండేది కాదు. వాళ్ళ ఎదుట ఉన్నటువంటి ఒక షాపు, ఆ షాపు ఆయన రోజు చూసి, రోజు ప్రార్థనకి వెళ్తావుగా, బైబిల్ పట్టుకుని వెళ్తావుగా, గంటలు ప్రార్థన చేస్తావు కదా, మీ దేవుడు ఏం చేశాడు, కనీసం తినడానికి కూడా నీకు ఇవ్వలేకపోతున్నాడు, ఏం చేస్తున్నాడే, రోజు హేళన చేస్తూ ఉండేవాడంట. అయితే నువ్వేదో ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థన నీకు ఏం చేసింది అని అన్నాడంట. అయితే ఆమె ఒకరోజు బాగా ప్రార్థన చేసే
వాళ్ళ మనవడితో అంట ఒక చీటి మీద ప్రార్థన 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 అని ముమ్మారు రాపించిందంట. జస్ట్ చీటీ మీద ఒక పేపర్లో ప్రార్థన 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 అని ముమ్మారు రాపించిందంట. రాపించి ఏం చెప్పిందనంటే ఆ షాపు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాకు 1 కేజీ బియ్యం కావాలందంట, డబ్బులు అని అంటే ఆమె ప్రార్థన ప్రార్థన అని ప్రార్థన రాసి చీటీ ఇచ్చిందంట. డబ్బులు ఇవ్వమనంటే చీటీ ఇస్తావేంది, దీంట్లో ఏమన్నదో చదివాడంట, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ 3 సార్లు వస్తుంది. ఆయనకి ఏం అర్థం కాదు. బియ్యం ఇవ్వమన్నా బియ్యం ఇస్తావు ఓకే, కానీ డబ్బులే తీసుకో, ఇది ఒక తక్కెట్లో పెట్టు, ఇంకొక తక్కెట్లో బియ్యం పోయి, ఒకవేళ ఆ తక్కెట్లో ఏదన్నా తూగితే నాకు ఇవ్వు, లేకపోతే వద్దందంట. ఓకే, ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ చీటీ ఎంత ఉంటుందండి, రాసినటువంటి పేపర్ ఎంత బరువు ఉంటుంది, అసలు బరువే ఉండిద్దా, అసలు ఆయనకి ఏం అర్థం కాదు. ఇలాంటి పిచ్చాము నేను ఎక్కడ చూడలేదు. దాంట్లోనే ప్రార్థన ప్రార్థన అని 3 సార్లు రాసి ఉంది. ఇంకా మళ్ళీ ఏముంటుంది చిత్రం, తక్కెట్లో పెట్టు, ఎంత తూగితే అన్నిసార్లు అంత ఇయ్యి. ఆయనకేం అర్థం కాల. సరే ఇంక రోజు హేళన చేస్తూ ఉంటాడు కదా, ఇది కూడా ఒక అవకాశం దొరికింది హేళన చేయటానికి అనుకుంది. ఆయన తక్కెట్లు పెట్టాడు, ఒక పక్కన పెట్టాడు, దాన్ని ఒక పక్కన పెట్టి వెళ్ళిపోయి ఒక ఉండేది కదా, అది తీసేది రైస్ తీసేది ఉండేది కదా, తీసుకొచ్చి నవ్వుకుంటూ 2వ తక్కెట్లో పోస్తున్నాడు కానీ ఈ తక్కెట్లో పెట్టింది ఇది పైకి రావట్లేదంట. ఈ ప్రార్థన పైకి రావాలి కదా, ఇదేం కిందకు వచ్చింది, ఈ రైస్ ఉన్నదేమో పైకి వచ్చింది, ఇది కిందకి వెళ్ళట్లా. ఇప్పుడు ఏంది కిందకి వెళ్తేనే కదా, రైస్ ఉన్నదేమో కిందకి వెళ్ళట్లా, ఈ ప్రార్థన కిందే ఉన్నది, ఇది పైకి రావట్లేదు, ఇది ఎంతకు తొగట్లేదు, ఏం అర్థం కావట్లేదు ఆయనకి. ఆమె అడిగింది 1 కేజీ, 2 కేజీలు పోసాడు, అయినా పైకి రాలే ఈ ప్రార్థన అన్నది. 3 కేజీలు పోసాడు, అయినా ఇది కిందకి వెళ్ళట్లా, కిందకి వెళ్తేనే కదా. 4 కేజీలు పోసాడు, అయినా కిందకి వెళ్ళట్లా చెప్పాడు. అప్పుడు ముసలాం అంటుంది, చూసావా నా ప్రార్థన బరువెంతో, హల్లెలూయా, ఇది తోగదు, ఇదే నువ్వెన్ని కేజీలైనా పోయి ఇది కిందకి వెళ్ళదు. ఎందుకనంటే నా ప్రార్థన బరువు దేనితో కూడా నేను పోల్చలేను. ఆయనకి ఏం అర్థం కాక మూటగట్టుకి ఇచ్చేసేసి, ఏమైంద్రా బాబు అని చూస్తే ఏదో చిన్న బూల్ట్ అప్పుడే ఊడి కింద పడిందంట. హల్లెలూయా, దేవుడు ఎప్పుడైనా ప్రార్థనతో ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఆమె ఉంచినటువంటి విశ్వాసం చూడండి, ఆయనకి ఏం అర్థం కాల. ఆ పచారీ షాప్కి అయినా ఏం అర్థం కాలే, ఏమైందిరా నా తక్కెట్కి ఈరోజు ఒక చిన్న పేపర్కే తోగట్లేదు. ఇది ఎన్నోసార్లు ఎన్నో మ్యానిపులేషన్లు చేశాను నేను, ఎన్నోసార్లు ఎన్నో మోసాలు చేశాను, ఈ పేపర్ ఏంటి తోగట్లేదు. అది తూగే పేపర్ కాదు సుమి, అది ప్రార్థనది. కొన్నిసార్లు నీ ప్రార్థనను కొంతమంది ఎగతాళి చేయవచ్చు, ఆ ప్రార్థనే జవాబుగా నీకు నిలవబడుతుంది. హల్లెలూయా. నీవు చేసిన ప్రార్థన నిన్ను ఏనాడు వెక్కిరింతల పాలు చేయదు, గుర్తుపెట్టుకో. నీవు ప్రభు సన్నిధిలో గడిపిన 1 క్షణము కూడా వృధా కాదు. సహోదరుడా, మీరు కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు, జవాబు పొందలేదని ఆగిపోవాలని చాలాసార్లు అనుకున్నావు. నేనంటాను, నీవు సన్నిధిలో గడిపిన 1 క్షణం కూడా నీకు వృధా నా దేవుడు కానివ్వడు. అందుకే నేను అంటాను, ఆ ప్రార్థన యుద్ధ రంగములో ఒక ఆయుధమును పట్టుకున్నటువంటి ఒక యోధుని లాంటి వాడవు నీవు. హల్లెలూయా. నీ ప్రార్థనకు జవాబు రాలేదని చాలాసార్లు అనుకున్నావే, కానీ జవాబు రాక మానదు. కానీ తప్పక నీవు ఆశించిన దానికంటే నా దేవుడు అత్యధికంగా నీకు ఆయన చెయ్యగలడు. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో ఆ ప్రార్థన ఎప్పుడైతే నీ డేని నీవు ప్రార్థనతో ప్రారంభిస్తావో, నా దేవుడు ఆశీర్వాదాన్ని కూడా ప్రారంభిస్తాడు. అందుకనే ప్రార్థనా జీవితం అన్నది, ప్రార్థన అనుభవం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు కొన్ని ఆ దేశాలలో అంతా కూడా ఎడారి ప్రాంతాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి.
కొన్ని దేశాల్లో మనము వెస్ట్రన్ అటు కనుక వెళ్ళినట్లయితే అంటే కొన్ని ఇప్పుడు మన దుబాయ్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, అటంతా కూడా చాలా ఎక్కువ ఎడారి ప్రాంతం ఎక్కువ ఉంటుంది. వారు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి కారులు ఉన్నా లేకపోతే బైకులు ఉన్నా వల్ల కాదు, కుదరదు. కారు ఉన్నా వెళ్ళడానికి కుదరదు, బైకులు ఉన్నా వెళ్ళడానికి కుదరదు. అయితే వాడు దేన్ని ఉపయోగిస్తారు? ఒంటెలను ఉపయోగిస్తారు. ఒంటె ఎంత దూరమైన ఎడారిలో ప్రయాణం చేయగలదు. అందుకనే ఒంటెని ఏమంటామనంటే ఎడారి ఓడ అని అంటాం. విన్నారా ఎప్పుడైనా మీరు? విన్నారా? ఒంటెని ఎడారి ఓడ అని అంటాం. ఓడ అంటే మామూలుగా నీటి మీద ప్రయాణం చేసేది. ఇది ఎంత ఇసుకైనా కూడా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది. అందుకని ఒంటెని ఎడారి ఓడ అని అంటాం మనం. చాలా బరువు వేసుకుని ఎంత దూరమైన ప్రయాణం చేస్తూ వెళుతూనే ఉంటుంది. ఎక్కడైనా ఒక చోట దానికి అలసట అయిపోయి ఇక ఈ రోజుకి నేను ప్రయాణం చెయ్యలేను అని కనుక అనుకుంటే యజమానికి ఏమని ఇండికేషన్ ఇస్తుంది తెలుసా? నోరు లేదు కదా. నోరుంటే అయ్యా నేను ఇంకా ఈ రోజుకి నేను ప్రయాణం చేయలేను, నేను రెస్ట్ తీసుకుంటాను అని నోరుంటే చెప్పగలదు. కానీ అది నోరు లేనటువంటి జీవి ఎలా చెప్పగలుగుతుంది యజమానుడికి అంటే? ఒకటి చేస్తుంది. అదేం చేస్తుంది తెలుసా? ముందు ఉన్నటువంటి 2 మోకాళ్ళ మీదకి వచ్చేస్తుందనంట. మోకాళ్ళ మీద అంటే ఎట్లా మీకు నేను చూపిస్తాను, నాకండి మీకు అర్థమవుతుంది. ఎట్లా వచ్చేస్తుంది అది? ముందున్నటువంటి మోకాళ్ళకి ఇట్లా ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వచ్చేసిందో తన యజమానుడికి అర్థమైపోయింది ఇక ఈ యొక్క ఒంటె ఈ రోజుకి ప్రయాణము చేయలేదు. వెంటనే ఏం చేస్తాడంటే దాని మీద ఉన్నటువంటి బరువంతా తీసి పక్కన పెట్టేస్తాడు. ఎప్పుడైతే అది మోకాళ్ళ మీదకి వచ్చేసిందో దాని మీద ఉన్నటువంటి బరువంతా పక్కన పెట్టేస్తాడు. మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వచ్చేస్తామో చూడండి, మన బరువంతా ప్రభువారు తీసేస్తాడు. హల్లెలూయా. మన బరువు పోవాలి అని అంటే, మనం భారం తగ్గాలి అని అంటే మనము రావలసింది మోకాళ్ళ మీదకి. అందుకని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మనము ఈ భూప్రపంచంలో ఏ మానవుడి ముందు ఎప్పుడు మోకాళ్ళు వేయం. మనం ఎప్పుడన్నా మీరు వేసారా? నేను నా బ్రతుకులు ఎప్పుడు వేయలేదు. మోకాళ్ళు ఎప్పుడు షేక్ హ్యాండ్, ఎవరన్నా మనల్ని విష్ చేయడానికి వచ్చారని షేక్ హ్యాండ్ ఇస్తాం, హగ్ చేసుకుంటాం కదా, కౌగలించుకుంటాం, షేక్ హ్యాండ్ ఇస్తాం. ఇంకా అంతేగాని ఎవరైనా మన ఇంటికి రాగానే మోకాళ్ళు వేస్తామా? ఎప్పుడైనా మీరు వేసారా? నేను ఎప్పుడు ఇలా. ఈ భూప్రపంచంలో ఏ మానవుడు మరొక వ్యక్తి ముందు ఎప్పుడు మోకాళ్ళు వేయడు. కానీ మనకున్నటువంటి ధన్యత ఒకే ఒక వ్యక్తి ముందు నేను మోకాళ్ళు వేయగలను. ఆయన సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన ముందు తప్ప ఎవరి ముందు మనం మోకాళ్ళు వేయం. ఎంత భాగ్యం అది. అందుకనే ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళు వేస్తావో చూడండి, నీ బరువు అంతా ఆయనే తొలగిస్తాడు. హల్లెలూయా. మన భారము తొలగించబడాలి అనంటే, మన బరువు తొలగించబడాలి అనంటే ఎంత గొప్ప భాగ్యం. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని ఎదుట ఆ మోకాళ్ళ మీద పడడం, ఆయన సన్నిధిలో ఉండటం, ప్రభువాని నోరారా ఆయన ఉదయాన్నే పలకరించుట, ప్రభువారిని నోరారా ఉదయాన్నే స్తుతించుట, ఆయన గణపరచుట, ఆయన నామ స్మరణ మన హృదయంలో కలిగి ఉండట. ఉదయాన్నే లేవగానే మీరు కూడా ఉదయాన్నే లేవగానే ఏం టిఫిన్ చేయాలా? హాస్టల్లో వాళ్ళు ఏముండారో మళ్ళీ ఈరోజు వస్తుంది ఆలోచన. నో ఇప్పుడున్న భర్తలు అయితే ఈరోజు ఏం టిఫిన్ ఉండిందో మా ఆవిడ స్మెల్ ఏం రావట్లేదు, ఈయన బెడ్రూమ్లో ఉంటాడు కదా. నో, ఉదయాన్నే మనకు రేవగానే ఏ ఆలోచన రావాలో తెలుసా? ప్రభువారితో ఆయన పాదాలను పట్టుకున్నామా అన్నట్లుగా హృదయపూర్వకంగా నువ్వు ప్రభువారితో నువ్వు మాట్లాడి నీ జీవితాన్ని ప్రారంభించు. నా దేవుడు ఆశీర్వాదాన్ని ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మనకు ప్రారంభం తెలియదండి, చాలాసార్లు మనం ప్రారంభించాం అంతే. ఇంకా బిజీ లైఫ్ అంతా ఆఫీస్ గుర్తొచ్చేస్తుంది, ఆఫీస్లో ఉన్న వర్క్ గుర్తొచ్చేస్తుంది, ఇంకేమేమో గుర్తొచ్చేస్తాయి, ఏమేమో చేస్తాయి. నో, నీ డేని ఎలా అంటే నువ్వు దేవునిలో, నీవు ప్రార్థనలో నువ్వు ప్రారంభించి చూడు. నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలను ఆయన ప్రారంభించి నీ బరువంతా ఆయన తీసేస్తాడు. హల్లెలూయా. అందుకని ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవదిగా ముఖ్యమైనటువంటిది మరొకటి ఏంటంటే, మనము రెండవ అనుభవం
మొదటిది ప్రార్థన. రెండవ అనుభవం ఏంటంటే మనమందరం కూడా కలిగి ఉండాల్సింది రెండవ అనుభవం మనందరం కూడా. ఇది కూడా మీరు ఏదో న్యూ రెవల్యూషన్ కాదు, కానీ దిస్ ఈస్ ద ఓల్డ్ వన్. అదేంటంటే మనము మన యొక్క డేని వాక్యముతో కొనసాగించాలి. ప్రార్థనతో ప్రారంభించు, వాక్యంతో నువ్వు కొనసాగించు. వాక్యముతో ప్రార్థన చేసుకో, కొద్దిసేపు వాక్యం చదివేసి మర్చిపోవద్దు. నేనైతే ఒక రోజు కనుక ఒక వాక్యం చదివితే ఆ డే అంతా అదే వాక్యాన్ని నేను భుజిస్తూ ఉంటాను. అంటే అదే వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉంటాను, ఆలోచన చేస్తూ ఉంటాను, సరి చేసుకుంటూ ఉంటాను. అదే వాక్యముతో నేను కొనసాగింపబడుతూ ఉంటాను. వాక్యాన్ని చదువుతాం, అమ్మా ఈరోజు వాక్యం చదవకపోతే ఎలా అని కొంచెం వాక్యం చదువుతాం. ఆ వాక్యం చదివి అంతటితోనే దాన్ని మర్చిపోతాం కాదు. ఆ వాక్యాన్ని మన మనసులో మనం క్యారీ చేయాలి. విన్న వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేయాలి, ఆలోచన చేయాలి. ఆలోచన ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఆలోచన చేస్తావో చూడండి, నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి నీ జీవితంలో. ఏదైనా ఒక సమస్య, ఏదైనా బలహీనత ఏదైనా ఉందనుకోండి, ఏదైనా మంచి డెసిషన్ తీసుకోవాలనుకోండి, ఏం చేయాలి? వాక్యాన్ని ఆలోచన చేయి, దేవుడే నీకు మంచి ఆలోచన ఇస్తాడు. వాక్యం ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటారో మంచి మంచి ఆలోచనలు దేవుడు వారికి ఇస్తాడు. మంచి మంచి ఆలోచనలు ఇస్తారు, వారి జీవితం ఆశీర్వాదకరమవుతుంది. వాక్యమే మన జీవితంలో మనము ప్రాధాన్యతగా మనం చేసుకోవాలి. మనము ప్రార్థనతో ప్రారంభించాలి, వాక్యముతోనే ప్రారంభించి నువ్వు కొనసాగిస్తూ ఉండాలి. అందుకనే ఆది యందు ఏమున్నదంట? ఆది యందు ఏమున్నది? వాక్యం ఉండను. ఆది యందు ఏమున్నది? వాక్యమును. అదే వాక్యం ఇప్పటికీ కొనసాగింపబడుతుంది. అదే వాక్యాన్ని మనం చదువుతున్న అదే వాక్యాన్ని, ఆది నుండి ఉన్న వాక్యమే ఇది, ఇప్పటి నుంచి ఉన్నది కాదు. ఎప్పటి నుంచి ఉన్నది? ఆది నుండి. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుని యొద్ద. ఆ వాక్యమే నువ్వు వాక్యం గురించి ఆలోచన చేస్తున్నావంటే దేని గురించి ఆలోచన చేస్తున్నావని? దేవుని గురించి. ఆయన ఏం చేస్తాడు? నీకు మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు. ఆ రోజుకు కావలసినటువంటి కృప ఇస్తాడు, ఆ దినమునకు కావలసినటువంటి శక్తినిస్తాడు. ఆ రోజున అపవాది ఎన్ని ప్రయోగాలు నీ మీద చేసిన ఎదుర్కొనగలిగినటువంటి కృపనిస్తాడు. మనం వాక్యమును ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఆ వాక్యముతో నీవు కొనసాగింపబడడానికి ఇష్టపడతావో మన జీవితం ఆశీర్వాదకరమవుతుంది. పక్షికి 2 రెక్కలు ఉంటాయి, ఒక రెక్కతో పక్షి ఎగరలేదు, అవునా? ఎక్కడైనా ఒక రెక్క ఉన్న పక్షి చూసారా మీరు? ఒక రెక్క ఉన్నటువంటి పక్షికి 2 రెక్కలు ఉంటేనే ఎగరగలుగుతుంది, లేకపోతే అది ఎగరలేదు. అలానే మన ఆత్మీయ జీవితానికి కూడా 2 రెక్కలు ఉండాలి. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యముతో కొనసాగింపనీయుట. ఒక పక్షి ఎలా అయితే పైకి ఎగురుతుందో, భూమి మీద దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి బాధ లేదు. ఒకవేళ భూమి మీద భూకంపం వచ్చింది అనుకో, దానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా? పైకి ఎగిరిపోతుంది కదా. భూకంపం వచ్చినా, వర్షం పడినా, ఇంకొకటి ఉన్నా కొన్నిసార్లు పక్షులు మేఘాల కంటే కూడా పైగా ప్రయాణం చేయగలవు. మేఘాల కంటే కూడా ఎక్కువగా వెళ్ళగలవు. ఈ పక్షి దేన్ని సూచిస్తుందనంటే అది భూ సంబంధమైనది కాదు, అది పరసంబంధమైనదిగా మనం చూడాలి. అది తినడానికి భూమి మీదకి వస్తుంది, కానీ ఎగరడానికి మాత్రం ఆకాశంలో ఎగురుతుంది. ఈ భూమి మీద ఏమున్నా కూడా దానికి ఏం పెద్ద పట్టదు, అది పైన ఎగిరి వెళ్ళిపోతూ ఉంటుంది. నిజంగా నేను కూడా ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బలహీన, నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకనంటే నీవు పరసంబంధమైనటువంటి వ్యక్తివి. హల్లెలూయా. ఎప్పుడు అనంటే నువ్వు వాక్యమును ధ్యానం చేస్తూ, వాక్యమును నువ్వు కలిగి జీవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు, విన్న వాక్యాన్ని ఆలోచన చేయి. ఆదివారం విన్నటువంటి వాక్యాన్ని ఆలోచన చేయి, బుధవారం విన్నటువంటి వాక్యాన్ని ఆలోచన చేయి. అలా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా
ఈ భూ సంబంధమైనటువంటి ఈ నీ జీవితాన్ని దేవుడు పరసంబంధంగా మారుస్తాడు. ఒకవేళ ఈ భూ సంబంధమైనటువంటి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభువారే వాటన్నిటిలో నుంచి దాటిపోయే కృపను దయచేస్తాడు, దాటిపోయే భాగ్యాన్ని దయచేస్తాడు. ఎప్పుడు అనంటే నీవు వాక్యముతో నీ జీవితాన్ని కొనసాగింపనియాలి, వాక్యముతో కొనసాగింపనియాలి. మొదటి అనుభవం ప్రార్థన, రెండో అనుభవము వాక్యముతో కొనసాగించేది. ఈ మూడవది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మూడవ అనుభవం ఏంటంటే మనమందరం కూడా ఖచ్చితంగా మనము ప్రాక్టీస్ చేయాలి, మనం కలిగి ఉండాలి. అది ఏంటంటే యథార్థమైనటువంటి జీవితం. ఈ మూడవ అనుభవం అంటే యథార్థమైనటువంటి జీవితం. ఎప్పుడైతే యథార్థంగా జీవించుట ఒక అనుభవంగా మనం కలిగి ఉంటామో, యథార్థంగా జీవించుట ఎప్పుడైతే మనము ఉన్నట్లుగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తామో, ఆ అనుభవం కలిగి ఉంటామో, మన ఆశీర్వాదాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. యథార్థవంతులు దేవునికి చాలా ఇష్టం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతులను దేవుడు దీవించడానికంట లోకమంతా సంచారం చేస్తూ ఉంటాడంట. ఒకసారి ఆ మాట మనం చదువుకుందామా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమందంతటా ఏం చేస్తుందనంట? సంచారం చేస్తుంది. ఎవరిని కనుగొనడానికి? యథార్థవంతులను కనుగొని దీవించాలని. యథార్థవంతులను కనుగొని దీవించాలని దేవుడు యథార్థవంతుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. యథార్థవంతులను దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. మనము తప్పక ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆ అనుభవం ఏంటంటే యథార్థంగా దేవుని సన్నిధిలో జీవించుట, యథార్థంగా ప్రభువును బట్టి ముందుకు వెళ్ళుట, ప్రభువును బట్టి యథార్థంగా మన జీవితం ఎలాగున్నదో సరి చేసుకుంటూ యథార్థతకు ఆపోజిట్ వర్డ్ ఏందనంటే చెప్తారా? యథార్థంగా ఒక వ్యక్తి లేడు అని అంటే ఎలా ఉంటాడు? వేషధారణగా జీవిస్తాడు. వేషధారణ అంటే లోపల ఒకటి పైన మరొకటి. లోపల ఉన్నది వేరు, పైకి వేరు. లోపల మాత్రం అంతా కూడా దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం, పైకి మాత్రం చాలా భక్తిపరులుగా, పైకి మాత్రం చాలా పరిశుద్ధంగా, పైకి మాత్రం అందరికి కనపడే రీతిలోనేమో చాలా ఆత్మీయంగా. కానీ నీకు పైకి కనబడేటువంటి దానిని బట్టి కాదు, కానీ దేవుడు అంతరంగమును దేవుడు ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. యథార్థంగా మనం జీవించుట ప్రారంభించినప్పుడు ఇది మనకు ఒక అనుభవం కావాలి. ఒకనాడు నువ్వు సాక్ష్యంగా నీ హృదయంతో నువ్వు చెప్పగలగాలి. ఏంటో తెలుసా? నువ్వు యథార్థంగా జీవించిన దానిని బట్టి దేవుడు నన్ను దీవించాడు అని. నేను యథార్థంగా జీవించిన దానిని బట్టి నా దేవుడు నన్ను దీవించాడని నీ హృదయంతో నువ్వు సాక్ష్యం, నీ మనసుతో నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలి. నిజంగానే మన యథార్థంగా ఈరోజు కుటుంబాలలో యథార్థంగా జీవించేవారు లేరు. భార్యలను మోసం చేసేవారు, భర్తలను మోసం చేసేవారు, పిల్లలను మోసం చేసేవారు, తల్లిదండ్రులను మోసం చేసేవారు, ఆఫీసులో బాసులను మోసం చేసేవారు, పని చేసే దగ్గర మోసం చేసేవారు. ఒక దేవుని బిడ్డగా దేవుడు నన్ను చూసినప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? మనము ఆయనకు యథార్థవంతులముగా కనబడుదముగాక. ఆమేన్. ఇది గొప్ప అనుభవం. దేవుడు వారిని దీవిస్తాడు. యథార్థవంతులను దేవుడు దీవించుటకు, బలపరచుటకు, వారిని ఆశీర్వదించుటకు దేవుడు లోకమంతా సంచారం చేస్తూ ఉంటాడు. కానీ మనం యథార్థంగా లేకపోతే, యథార్థంగా జీవించకపోతే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందలేం, దేవుని దీవెన మనం పొందలేం.
ఎప్పుడైతే మన హృదయాన్ని మనం పరీక్షించి మనం చూసుకో, ఇది గొప్ప అనుభవం, ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మనము ఈ యథార్థతను ఒక అనుభవంగా మనం కలిగి ఉంటామో, దేవుడు మన కుటుంబాలను దీవించక దేవుడు మానడు. ఒకసారి మనం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము, దేవుడు అంట పాళెములోనికి అప్పుడప్పుడు దిగి వస్తూ ఉంటాడంట. చదువుదామా? ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యాన్ని బాగా చదవండి. ఈ వాక్యాన్ని బాగా చదవండి, పదే పదే చదవండి. అక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? మళ్ళా చదువుదాం ఒకసారి. మనం ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు. చూడండి, దేవుడు మనలో అసహ్యమైనను దేనినైనా చూచి ఆయన మనలను విడవకుండా ఉండునకునా నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలంటే మనం యథార్థంగా, పరిశుద్ధంగా. ఆయన అప్పుడప్పుడు దిగి వస్తాడంట పాళెంలోని. ఇశ్రాయేలీయులతో ఆ మాట చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, నేను నీ పాళెంలో సంచారం చేస్తాను, నేను దిగి వస్తాను. ఒకవేళ మీలో అసహ్యమైనది ఏదైనా కనబడితే నేను దాటి వెళ్ళిపోతా. సహోదరులారా, గమనిద్దాం. ఈరోజు దేవుడు మన జీవితాన్ని చూస్తే, మన హృదయాన్ని చూస్తే, మన యథార్థతను దేవుడు చూస్తే మనల్ని దాటి వెళ్ళిపోతాడా? మనలను బట్టి ఆగిపోతాడా? మనలను బట్టి దేవుడు ఆగిపోవును గాక. ఆమేన్. మనలను బట్టి దేవుడు ఆగాలి, మన యథార్థతను బట్టి దేవుడు ఆగాలి. యోబు అన్నీ పోగొట్టుకున్నాడు. అపవాది అన్నిటిని తీసేసింది, అన్నీ పోగొట్టుకున్నాడు. పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతస్తులు అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ తన యథార్థతను మాత్రం పోగొట్టుకోలేదు. ఆయన తన యథార్థతను బట్టండి రెండంతలైనటువంటి దీవెనను ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. తన యథార్థతను పోగొట్టుకోవాలి. ఎలా ఉంటే అలానే ఉన్నాడు. అన్నిటిని పోగొట్టుకున్నాడు. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు పిల్లల్ని తీసుకున్నాడు, అపవాది పిల్లల్ని 10 మంది పిల్లల్ని ఒకటే రోజు ఖతం చేశాడు. ఆస్తి అంతస్తులు అన్నిటిని పోగొట్టుకున్నాడు. కానీ ఒక వ్యక్తిని మాత్రం తీసేయాలి. ఎవరిని? భార్యను మాత్రం తీసేయాలి. పొరపాటుకు తీసేయడు అపవాది. ఎందుకంటే ఆమె ఉపయోగించుకుంటాడు అనమాట. నాకు డౌట్, పిల్లల్ని తీసేసినోడు ఏమని కూడా తీసేస్తే పోయేది కదా. మామూలుగా ఆలోచన చేస్తే చూడండి, అపవాదికి బాగా తెలుసు ఎవరిని ఉంచితే భక్తిహీనమైనటువంటి మార్గానికి ప్రేరేపిస్తారు. కొన్నిసార్లు సుమి, నీ కుటుంబంలో వారిని భక్తిహీనతను ప్రేరేపిస్తారు. అక్కడ అపవాది ఆ భార్యను ఉపయోగించుకున్నాడు. సహోదరులారా చూడండి, నన్ను ఉపయోగించుకొని అపవాది వేరొకరి యొక్క యథార్థతను పోగొట్టకుండా ఉండునుగాక. ఆమేన్. వేరొకరిని భక్తిహీనతలోనికి నడిపించకుండా ఉండునుగాక. ఆమేన్. అపవాదికి నేను ఒక ఆయుధం కాకూడదు. నా భార్యకు నేను భక్తిహీనతకు నడిపించడానికి ఒక ఆయుధం కాకూడదు. నీ భార్యకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి నువ్వు యథార్థంగా జీవిస్తూ యథార్థముగా నడిపించేవాడు నువ్వు కావాలి. పిల్లలను పోగొట్టాడు, ఆస్తి అంతస్తులు అన్నిటిని తీసేసుకున్నాడు, భార్యను మాత్రం ఉంచి ఇంకా అతని యొక్క యథార్థతను, అతని యొక్క భక్తిని
ప్రశ్న వేసేస్తుంది కదా, ఏమంటుంది? ఏమని ఇంకా ఇంకా ఏమని వాడింది? ఆ పదం చెప్పండి. ఆమె వాడినటువంటి పదం ఏమి? ఈ బైబిల్ ఎవరు చదవట్లేదు అట్లయితే మీరు? అరే రే రే, మీరందరూ కూడా యోబు గ్రంథం అంతా చదివి రాసి నాకు చూపించాలి అందరూ. ఆమె అన్న పదం ఏంటి చెప్పండి నాకు? దేవుని దూషించి మరణము కమ్మని. ఆ కాంటెక్స్ట్లో ఉన్నప్పుడు ఆ పదం అన్న గుర్తు రావాలి మీకు. చూడండి ఏమంటుంది? ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? ఇంకా యథార్థంగానే జీవిస్తావా? ఇంకా ఇట్లానే మాట్లాడతావా? ఇంకా భక్తి అంటావా? చూడండి, మన యథార్థతను పోగొట్టడానికి అపవాది అనేక మందిని మన చుట్టూ ఉంచుతూ ఉంటాడు. కానీ యోబైతే తన యథార్థతను విడిచిపెట్టినటువంటి వాడు కాడు. అందుకనే అతడు రెండంతలుగా దీవించబడ్డాడు. హల్లెలూయా! రెండంతలుగా దీవించబడాలి అంటే ఉండవలసిన అనుభవం ఏంటో తెలుసా? యథార్థత. ఈ 3 అనుభవాలు ఎప్పుడైతే మన జీవితంలో కలిగి, ఒకటి ప్రార్థన, రెండవది వాక్యముతో కొనసాగింపబోట, మూడవది యథార్థంగా జీవించుట మనం ప్రారంభం చేస్తాము. ఎవరు అపవాది నిన్ను నన్ను ఏం చేయలేడు. యథార్థవంతులను దేవుడే దీవిస్తాడు. నువ్వు యథార్థంగా ఉన్నావా లేవో ఆయన అప్పుడప్పుడు పాళెములోనికి వచ్చి సంచారం చేసి చూస్తాడంట. అసహ్యమైనది ఏమైనా ఉన్నదేమో, ఒకవేళ ఉంటే దాటిపోతాడు ఆయన. ఒకవేళ నువ్వు ఆ విధంగా లేవా, నిన్ను రెండంతలుగా ఆయన దీవించి వెళ్ళిపోతాడు. హల్లెలూయా! దేవుడు ఒక వ్యక్తిని దర్శించి వారిలో పొందదగినది కనుక కలిగి ఉండనప్పుడు దేవుడు గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలను వారి జీవితంలో చేసి దేవుడు వెళ్ళాడు. హల్లెలూయా! అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు పొందదగి ఉన్నారు వాళ్ళిద్దరూ. అబ్రహాము సారా ఇద్దరు కూడా పొందదగినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కనుక వారికి దేవుడు సంతానాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! హన్నా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శించి తన మీద ఉన్నటువంటి నిందను తొలగించేశాడు ఆయన. దేవుడు కనుక ఒక వ్యక్తిని దర్శించినప్పుడు పొందదగినటువంటి వారిగా వారు ఉంటే తప్పక వారిని దీవించి ఆయన వెళ్ళిపోతాడు. అంతే. మనం పొందదగినటువంటి వారిగా ఉండాలి అంటే ఎలా ఉండాలి తెలుసా? యథార్థంగా మనం జీవించాలి. ఈ 3 అనుభవాలు మనమందరం కూడా కలిగి ప్రభువును బట్టి మనం ముందుకు కొనసాగుదాముగాక.